ఇక మిగతా వార్తలు చూస్తే కృష్ణా జిల్లా ఎస్పీ ఆఫీసు గేట్ ఎదుట ట్రాఫిక్ పోలీసు జులుం ప్రదర్శించాడు. ఎస్పీ ఆఫీసు ఎదుట రోడ్డుకు అవతలి వైపు బైక్ పార్కింగ్ చేసుకుని కూర్చున్న యువకుడిని కానిస్టేబుల్ కర్రతో కొట్టాడు. సచివాలయ మహిళా పోలీసుగా పనిచేస్తున్న తన భార్యను తీసుకొని ఎస్పీ ఆఫీసుకు వచ్చిన యువకుడు ఆమెను అక్కడ దించేసి బైక్పై వెయిట్ చేస్తున్నాడు. ఈలోగా అక్కడి నుంచి బైక్ తీసేయాలని కానిస్టేబుల్ ఆ యువకుడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ యువకుడిపై కర్రతో దాడి చేశాడు. ఇదంతా సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైన కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మూడోసారి మేము ఇంటికి రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఊరికే పేపర్ రాసేసి చెప్పండి అని చెప్పారు. విజయవాడ నుంచి మా వైఫ్ని తీసుకొని మాకు చిన్న పాప ఆ పాప మళ్ళీ బ్రెయిన్లో ప్రాబ్లం ఉందని చెప్తే మెడికల్ ఎవిడెన్స్ పెడదామని చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడికి తీసుకొస్తే లోపలికి వెళ్ళలేదు. ఆ పాపను ఎవరు ఎత్తుకుంటారు? సరే అని చెప్పి నేను బండి ఇక్కడ పెట్టుకున్నాను, ఈ మటన్ షాప్ పక్కన. అక్కడ పెట్టుకోకూడదని చెప్పి వచ్చి అడ్డుపడుతున్నాడు. నెట్టేసి మరి కొట్టాడు. ఈ ఫ్లోర్ అయితే నువ్వు చెప్పడం చెప్పుకో. ప్రవర్తిస్తున్నాడు ఆయన, చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఎంతమంది వచ్చాం, ఎక్కడ కూర్చోవాలి? మేము ఎక్కడ కూర్చోవాలండి? దూరం దూరం నుంచి వచ్చాం. ఎస్పీ గారు వద్దన్నాడు, లోపల పంపించొద్దని చెప్పి ఇక్కడ స్టాప్ చదువుతున్నారు. ఎంత దారుణం అండి ఇది. ప్రూఫ్ ఆయన దగ్గరికి మటన్ దగ్గర ఉన్న కర్రను తీసుకొచ్చి మరి కొట్టాడు. మీరు కూడా చెప్పండి వాళ్ళు కూడా తిండి వాళ్ళ కెమెరాలు కూడా ఉంది. వచ్చి మరి మీద పడిపోయి నెట్టేసేసి తీసేయండి అని చెప్పి కొడుతుంది. ఎవరికి కలిసి అని చెప్పు అంటారు. నేను విజయవాడ నుంచి వచ్చాను బ్రో. ఇది మూడోసారి మేము ఇంటికి రావడం. చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఫోటో తీశారు ఏంటి సార్? ఏం చేద్దామని చెప్పండి. మమ్మల్ని కొట్టేస్తే